Ali Imran. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. आयत नंबर 27 तूलिजुल लैल फिन नहारी व तूलिजुन नहार फिल लैल व तुखरिजुल हय्य मिनल मय्यित व तुखरिजुल मय्यित मिनल हय्य व तर्जुक़ु मन तशाउ बिगैरि हिसाब. ఆయత్ నంబర్ 27. నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తావు, పగటిని రాత్రిలోనికి తీసుకువెళతావు. నువ్వే నిర్జీవమైన వాటి నుంచి జీవమున్న వాటిని తీస్తున్నావు, మరి నువ్వే జీవమున్న వాటి నుంచి నిర్జీవమైన వాటిని వెలికి తీస్తున్నావు. ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ఇస్తావు. రాత్రిని పగటిలోనికి, పగలును రాత్రిలోనికి ప్రవేశింపజేయడం అంటే భావం ఋతువుల మార్పులు. రాత్రి సుదీర్ఘంగా ఉన్నప్పుడు పగలు చిన్నదిగా ఉంటుంది, రాత్రి చిన్నదిగా ఉన్నప్పుడు పగలు పొడవుగా ఉంటుంది. అంటే కొన్ని సమయాలలో పగలులోని ఒక భాగం రాత్రిలోనికి, మరికొన్ని సమయాల్లో రాత్రిలోని ఒక భాగం పగటిలోనికి వస్తుంది. పర్యవసానంగా రేయింబవళ్ళు తరుగుతూ పెరుగుతూ ఉంటాయి. ఈ తేడాలు ఆసియా లాంటి ఉష్ణోగ్రత హెచ్చుగా ఉన్న దేశాలలో కన్నా ఐరోపా వంటి శీతల దేశాలలో అధికంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, ముందు సజీవమైన మనిషి నుంచి నిర్జీవమైన రేతస్సు వెలువడుతుంది. తరువాత ఆ నిర్జీవమైన దాన్ని రేతస్సు నుంచి మళ్ళీ మనిషి పుట్టుక జరుగుతుంది. అదేవిధంగా జీవం లేని గుడ్డు నుంచి ముందు కోడిపిల్ల వస్తుంది, తరువాత సజీవమైన ఆ కోడి నుంచి జీవం లేని గుడ్డు బయటికి వస్తుంది. అలాగే అవిశ్వాసి ఇంట విశ్వాసి పుట్టడం, విశ్వాసి కడుపున అవిశ్వాసి పుట్టడం కూడా దీని భావం కావచ్చు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ముఅజ్ రజియల్లాహు తఆలాహు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి తనపై రుణభారం ఉందని విన్నవించుకోగా ఈ ఆయతులను పఠిస్తూ ఉండమని, ఆయతును పఠించిన పిదప ఈ దువాను కూడా చేయమని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సూచించారు. ఆ దువా ఇది: రహ్మనుద్దున్య వల్ ఆఖిరతి వ రహీమహుమా తూతి మన్ తశావు మిన్హుమా వాతమ్నవు మన్ తశావు ఇర్అమ్ని రహ్మతుం తుగ్నిని బిహా అన్ రహ్మతి మన్ సివాక అల్లాహుమ్మ అగ్నిని మినల్ ఫఖ్రి వకజ్జి అనిద్దైన్. మీపై ఉహుద్ పర్వతమంతా రుణభారం ఉన్నా సరే మీరు దాన్ని తీర్చివేసే ఏర్పాటును అల్లాహ్ ఈ దువా ద్వారా చేస్తాడని వేరొక ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. మజవూజ్ జవాయిద్ పైన పేర్కొనబడిన దువాకు అర్థం: ఓ ఇహపర లోకాల కరుణామయుడా, ఓ ఇహపర లోకాల కృపాశీలుడా, నీవు కోరిన వారికి నీవు ఇహపరాల్లోనూ ప్రసాదిస్తావు, నీవు తలచుకున్న వారికి ప్రసాదించకుండా ఉంటావు. ప్రభు, నీ కరుణ పట్ల తప్ప ఇతరులందరి కరుణ పట్ల నిరుపేక్షపరుణ్ణి అయ్యేలా నీవు నన్ను కరుణించు. నన్ను పేదరికము నుంచి స్థితిమంతుణ్ణి చెయ్యి, నా రుణభారాన్ని తొలగించు. आयत नंबर 28 لا يتخذ المؤمنون الكافرين أولياء من دون المؤمنين ومن يفعل ذلك فليس من الله في شيء إلا أن تتقوا منهم تقاه ويحذركم الله نفسه وإلى الله المصير. ఆయత నెంబర్ 28. విశ్వాసులు తమ తోటి విశ్వాసులను వదిలి అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవాడు ఏ విషయంలోనూ అల్లాహతో సంబంధం లేనివాడు. అయితే ఏ విధంగానైనా వారి కీడు నుంచి రక్షణ పొందే ఉద్దేశంతో మీరు మైత్రి కోసం ప్రయత్నిస్తే అది వేరే విషయం. అల్లాహ్ తనకు మాత్రమే భయపడవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కడకు మీరు మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే. ఆయతులో ఔలియా అని అనబడింది. ఇది వలీ అనే పదానికి బహువచనం. మనస్ఫూర్తిగా ప్రేమించే సన్నిహిత సంబంధం కలిగిండే వ్యక్తిని వలీ అని అంటారు.
అల్లాహ్ కూడా తనను విశ్వాసుల వలీగా ప్రకటించుకున్నాడు. అల్ బక్రా 257. భావం ఏమిటంటే విశ్వాసులు పరస్పరం ప్రగాఢ స్నేహితులు. అటువంటప్పుడు వారు తమ విశ్వాస సోదరులను కాదని అవిశ్వాసులకు ఆ స్థానం ఇవ్వడం ఎంత మాత్రమూ భావ్యం కాదు. ఎందుకంటే అవిశ్వాసులు అటు అల్లాహకు ఇటు ముస్లింలకు కూడా విరోధులే. మరి అటువంటప్పుడు వారితో స్నేహానికి ఆస్కారం ఎక్కడుంది? అందుకే అల్లాహ్ ఈ అంశాన్ని ఖురాన్లో అనేక చోట్ల ఎంతో స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పేశాడు. విశ్వాసులు అవిశ్వాసులను అంతరంగికులుగా చేసుకుని నష్టపోతారన్నదే దీని ముఖ్యోద్దేశం. కాకపోతే అనివార్య పరిస్థితుల్లో వారితో సంధి చేసుకోవడం, మైత్రి సంబంధాలను ఏర్పరచుకోవడం, వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడం, లావాదేవీలు జరపడం సమంజసమే. అలాగే ముస్లింల పట్ల వైర వైఖరి అనుసరించకుండా ఉండే అవిశ్వాసుల ఎడల ఉదారంగా వ్యవహరించి మేలు చేయడం ధర్మసమ్మతమే. ముంతహీన సూరాలో దీనికి సంబంధించిన వివరాలు రానున్నాయి. ఎందుకంటే ఒకరి ఎడల ఉపకార భావంతో మెరగడం, వారితో వ్యవహారాలు జరపడం వేరు, వారిని అంతరంగికులుగా చేసుకోవడం వేరు. అవిశ్వాసుల ఏలుబడిలో ఉన్న ముస్లింలకు సంబంధించిన ఆదేశం ఇది. మైత్రి భావనను వ్యక్తపరచడం వినా మార్గాంతరం లేనప్పుడు వారు ఇలా చేయడం విపరీతం అనిపించుకోదు. Ayat number 29. قل إن تخفوا ما في صدوركم أو تبدوه يعلمه الله ويعلم ما في السماوات وما في الأرض والله على كل شيء قدير. ఆయత నెంబర్ 29. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు మీ గుండెల్లోని మాటలను దాచినా లేక వ్యక్తపరిచిన వాటన్నిటినీ అల్లాహ్ తెలుసుకుంటాడు. భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. అల్లాహ్ సర్వాన్ని చేయగల సమర్థుడు.